హలో ఎవరిబడి. ఈరోజు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో మనం డ్యూయల్ జిఎస్టీ బెటర్ దాన్ యూనిఫైడ్ జిఎస్టీ. డ్యూయల్ జిఎస్టీ ఈజ్ బెటర్ దాన్ యూనిఫైడ్ జిఎస్టీ. అంటే ఏకీకృత జిఎస్టీ కంటే ద్వంద్వ జిఎస్టీ ఉత్తమమైనది. సో ఎందుకు ఉత్తమమైనది అనేది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో డ్యూయల్ జిఎస్టీ ఈజ్ బెటర్ దాన్ యూనిఫైడ్ జిఎస్టీ. సో ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. So, the Economic Survey 2008 and 9 recommends the government to implement the goods and service tax GST throughout the country as a part of continuing fiscal reforms, while favoring a dual GST structure to be lived concurrently by both center and state. The Economically Survey 2008 and 9 recommended the government to implement the goods and service tax GST throughout the country as a part of continuing fiscal reforms, while favoring a dual GST structure to be lived concurrently by both center and state. ఆర్థిక సర్వే 2008-9 కొనసాగుతున్నటువంటి ఆర్థిక సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా వస్తువులు సేవలపై జిఎస్టీను అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంటే ఈ విధానంలో ద్వంద్వ జిఎస్టీ చేయాలని అలాగే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ విధానంలో ద్వంద్వ జిఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రెండింటికి కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఏంటి ఎకనామిక్ సర్వే? ఏ సర్వే? ఆర్థిక సర్వే. ద ఎకనామిక్ సర్వే 2008 and 9 recommended the government to implement the goods and service tax GST throughout the country as a part of continuing fiscal reforms, while favoring a dual GST structure to be lived concurrently by both the center and state. అంటే ఆర్థిక సర్వే 2008-2009 ఆర్థిక సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తువులు మరియు సేవలపై జిఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంటే ఈ విధానంలో ద్వంద్వ జిఎస్టీని, డ్యూయల్ జిఎస్టీని వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ డ్యూయల్ జిఎస్టీ, ద్వంద్వ జిఎస్టీ విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండింటికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ citing the recommendations of dual GST by empowered committee of state finance minister, the survey said a dual GST strikes a good balance between center and state fiscal autonomy along with eliminating tax cascading. Citing the recommendation of dual GST by the empowered committee of state finance minister, the survey said a dual GST strikes a good balance between center and state fiscal autonomy along with eliminating tax cascading. అంటే రాష్ట్ర ఆర్థిక మంత్రుల యొక్క సాధికారిక కమిటీ ఏదైతే ఉందో అది ద్వంద్వ జిఎస్టీపై సిఫార్సులను ఉదహరించినట్టు ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే ఎకనామిక్ సర్వే 2008 and 9 రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ ద్వంద్వ జిఎస్టీపై సిఫార్సును ఉదహరించినట్టు ఈ సర్వే పేర్కొంది. ఈ ద్వంద్వ జిఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సమన్వయపరచుకొని సర్వే ద్వారా పేర్కొనమైనది. సో ఈ ద్వంద్వ జిఎస్టీ కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సమన్వయపరచుకొని ఈ సర్వే ద్వారా పేర్కొనడం జరిగింది. ఈ విధానంలో సరఫరా గొలుసులోని అన్ని స్థాయిల్లోని, అంటే సప్లై చైన్ యొక్క అన్ని స్థాయిల్లో కూడా వస్తు సేవల యొక్క పన్ను సమగ్రంగా విధించడం జరుగుతుంది. తద్వారా వస్తు సేవలపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఇది కేంద్ర అలాగే మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థిరత్వానికి ప్రోత్సహిస్తుంది. ఏది
డ్యూయల్ జిఎస్టీ. రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ ద్వంద్వ జిఎస్టీపై సిఫార్సులను ఉదహరించినట్లు ఈ సర్వేలో పేర్కొనడం జరిగింది. ఈ ద్వంద్వ జిఎస్టీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సమన్వయపరచుకోవడానికి ఈ సర్వే ద్వారా పేర్కొనడం జరిగింది. అలాగే ఈ విధానంలో సరఫరా గొలుసులోని సప్లై చైన్లో అన్ని స్థాయిల్లో వస్తు సేవలపై పన్ను అనేది సమగ్రంగా విధించడం జరుగుతుంది. తద్వారా వస్తు సేవలపై ఉన్నటువంటి పన్నుపై పన్ను భారం ట్యాక్స్ అండ్ ట్యాక్స్ క్యాస్కాడింగ్ గణనీయంగా తగ్గుతుంది. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక స్థిరత్వానికి ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, ఇట్ ఎంపవర్స్ బోత్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ టు అప్లై ది ట్యాక్స్ టు ఏ కాంప్రహెన్సివ్ బేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ at all points in the service in supply chain. It also eliminate tax cascading which occurs because of truncated or partial application of the center and state, said the survey. So ఒకసారి చూద్దాం. It empowers the both levels of government apply the tax a comprehensive base of goods and services at all points in the supply chain. It also eliminates tax cascading which occurs because of a truncated or partial application of the center and state taxes, said the survey. అంటే గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ పన్ను వ్యవస్థ విధానాలు మరియు నిర్మాణ కార్యకలాపాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ కేంద్రము మరియు అలాగే రాష్ట్ర స్థాయిలో ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. సర్వే ద్వారా కేంద్ర విలువ ఆధారిత పన్ను ఏదైతే ఉందో సెన్వాట్ కేంద్ర విలువ ఆధారిత పన్ను సెన్వాట్ మరియు సేవా పన్నుల్లో తగ్గుదల మెండుగా ఉందని, దీన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పడం జరిగింది. సో కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్ ప్రాంతాల వారీగా నిర్దిష్ట పన్ను మినహాయింపులు ఇవ్వబడుతుంది. అయితే ఈ ప్రక్రియ అంత ఆశాజనకంగా లేదు. జిఎస్టీ ప్రవేశపెట్టడం అనేది ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి సంస్కరణ ప్రక్రియను మరింతగా ప్రభావితం చేస్తుందని సర్వే తెలియజేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ మనం క్లియర్గా దీని గురించి చూద్దాం. Despite improvements in the country's tax design and administration over the past few years, the system at both central and state levels are still complex, said the survey. The complexities, it says, are policy related and also due to the present system of multiple rates and exemption at state and central level. The survey noted that deficiencies in CENVAT, Central Value Added Tax, and Service Tax are grave and need to be looked. For instance, CENVAT already narrowed base is being further eroded by a variety of area specific exemptions. The introduction of GST would thus be opportune for deepening the reform process already underway, the survey said. సో ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఒకసారి క్లియర్గా చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి దేశీయ పన్ను విధానాలు మరియు నిర్మాణ కార్యకలాపాలు అభివృద్ధి ఉన్నప్పటికీ కేంద్ర అలాగే రాష్ట్ర స్థాయిలో ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్నాయి. ఈ సర్వే ద్వారా కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్ మరియు సేవా పన్నుల్లో తగ్గుదల మెండుగా ఉందని, దీనికి సూక్ష్మ స్థాయిలో పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని సూచించబడింది. కేంద్ర విలువ ఆధారిత పన్నులో సెంట్రల్ వ్యాట్ ప్రాంతాల వారీగా నిర్దిష్ట పన్ను మినహాయింపులు ఇవ్వబడుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ అనేది అంత ఆశాజనకంగా లేదు. జిఎస్టీ ప్రవేశపెట్టడం అనేది ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి సంస్కరణ ప్రక్రియను మరింతగా ప్రభావితం చేస్తుందని ఈ సర్వే తెలియజేయడం జరిగింది. అసలు ఈ డ్యూయల్ జిఎస్టీ, ఒక ద్వంద్వ జిఎస్టీకి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటో చూద్దాం. సాధారణ మరియు పారదర్శకమైనటువంటి పన్ను. ద్వంద్వ జిఎస్టీ అనేది భారతదేశం వంటి దేశాల్లో ఉత్తమమైనటువంటి పరిష్కారం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర స్థాయిలో పన్ను సంఖ్య తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇది అమలుపరచడానికి కూడా ఎంతో సులువుగా ఉంటుంది.
పన్ను రేట్లలో తగ్గుదల. ద్వంద్వ జీఎస్టీ పలు రకాలైనటువంటి వస్తువుల పన్ను రేట్లు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పన్నుల క్యాస్కాడింగ్ ప్రభావం అనేది తొలగిస్తుంది. అంటే జీఎస్టీ అమలు ద్వారా ప్రస్తుత పన్నుల వ్యవస్థలో ఉన్నటువంటి క్యాస్కాడింగ్ ప్రభావం అనేది తగ్గుతుంది. ఉదాహరణకి తయారీ పన్ను ఇక ఉండదు. సరళీకృత పన్ను విధానం. సరళీకృత పన్ను వర్తించడం వల్ల పన్ను చెల్లింపుదారుల యొక్క లావాదేవీల ఖర్చులు తగ్గుతాయి. సరైన సమ్మతి మరియు పన్ను బేస్ విస్తృతి పెరగడం వల్ల పన్ను సేకరణ పెరుగుదలకు దారితీస్తుంది. భారతదేశం అసమాన రాష్ట్రాలు కలిగిన ఒక సమాఖ్య దేశం. ద్వంద్వ జీఎస్టీ భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశాలకు ఎంతో ఆదర్శంగా ఉంటుంది. సింగిల్ పాయింట్ జీఎస్టీ అనేది ఆర్థికంగాను పరిపాలనపరంగాను ఎంతో ఆచరణీయమైన పరిపాలన పరంగాను కూడా అంత ఆచరణీయమైనటువంటి ఆచరణ యోగ్యమైనది కాదని చెప్పుకోవచ్చు సింగిల్ జీఎస్టీని. సో ఈ రాజ్యాంగపరమైనటువంటి కష్టాలు. భారత రాజ్యాంగంలో అమ్మకం పన్నుపై బాధ్యతలను కేంద్రానికి అనుమతించడం లేదు. అలాగే కేంద్ర ఎక్సైజ్ సుంకం సేవల పన్నులపై రాష్ట్రాలకు ఎలాంటిటువంటి బాధ్యత అనుమతించలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణం ప్రాథమికంగా మార్చబడింది. ఆర్థిక సమైక్య. జిఎస్టీ సింగిల్ జిఎస్టీ మోడల్ను అనుసరించినట్లయితే అది ఆర్థిక సమాఖ్య భావనకు విరుద్ధంగా ఉంటుంది. ఆర్థిక సమాఖ్య భారత రాజ్యాంగం యొక్క మూల స్తంభంగా ఉంది మరియు రాజ్యాంగ ప్రాథమిక ఆకృతిని ఒక సవరణ మార్గం ద్వారా మార్చలేం. కాబట్టి ఈ ఏకీకృత జిఎస్టీ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఏకీకృత జిఎస్టీ అనేక సమాఖ్య రాష్ట్రాలు ఉనికిలో లేదు. ఒక ఆస్ట్రేలియా మినహా ఏకీకృత జిఎస్టీ ఏ దేశంలో కూడా లేదు. కెనడా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా స్వచ్ఛమైన ఒకే జిఎస్టీ వ్యవస్థను అనుసరించడం లేదు. రాష్ట్ర విక్రయ పన్ను మరియు ఇతర పన్నులతో కలిపి అనుసరిస్తున్నారు. జిఎస్టీని ఎవరు సేకరిస్తారు అని అనుకుంటే కనుక సింగిల్ పాయింట్ జిఎస్టీ అనుసరిస్తే ఇది ఒక పెద్ద సమస్య అనేది ఏర్పడుతుంది. కేంద్రం ఏకైక పన్ను అధికారం కలిగి ఉండడానికి రాష్ట్రాలు అనుమతించవు. పన్ను సేకరణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్లయితే పొరపాట్లు జరగడానికి అవకాశాలు ఎక్కువ. సో ఈ ద్వంద్వ జిఎస్టీ సమాఖ్య భారతదేశం కోసం చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. కేంద్రం ఇప్పటికీ సెంట్రల్ వ్యాట్ మరియు సేవల పన్నులు విధిస్తుంది. ద్వంద్వ జిఎస్టీ వ్యవస్థలో సిఎస్జిఎస్టీ మరియు ఎస్జిఎస్టీని అమలు చేయడం అనేది చాలా సులువుగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క యూనిఫైడ్ ఈ జిఎస్టీ ఏదైతే ఏకీకృత జిఎస్టీ కంటే ద్వంద్వ జిఎస్టీ అనేది ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఉత్తమమైంది అనేది మనం ఈరోజు క్లాస్లో మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ ఏకీకృత జిఎస్టీ కంటే ద్వంద్వ జిఎస్టీ అనేది ఎందుకు ఉత్తమమైంది అనేది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. మనకి ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే 2008-2009 ఆర్థిక సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా వస్తువులు మరియు సేవలపై జిఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే ఈ విధానంలో ద్వంద్వ జిఎస్టీ వసూలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ద్వంద్వ జిఎస్టీ కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఫస్ట్ చాలా క్లియర్గా ఎకనామిక్ సర్వే 2008-9 అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తువు మరియు సేవలపై జిఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో పాటు ద్వంద్వ జిఎస్టీని వసూలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అంటే ఈ ద్వంద్వ జిఎస్టీలో కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి రెండింటికి కూడా ఈ ద్వంద్వ జిఎస్టీ అనేది అనుకూలంగా ఉంటుందని సిఫార్సు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ ద్వంద్వ జిఎస్టీపై సిఫార్సులను ఉదాహరించినట్టు ఈ సర్వే పేర్కొంది. ద్వంద్వ జిఎస్టీ కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సమన్వయపరుచుకొని సర్వే ద్వారా పేర్కొనమైంది. ఈ విధానంలో సరఫరా గొలుసులోని అన్ని స్థాయిల్లో వస్తువులు అలాగే సేవలు సమగ్రంగా విధించడం జరుగుతుంది. తద్వారా వస్తువులు సేవలపై పన్నుపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఇది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ పన్ను వ్యవస్థ విధానాలు మరియు నిర్మాణ కార్యకలాపాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ కేంద్ర అలాగే రాష్ట్ర స్థాయిలో ఇప్పటికీ కూడా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఈ సర్వే ద్వారా కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్ మరియు సేవా పన్నుల్లో తగ్గుదల మెండుగా ఉందని, దీన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని సూచించబడింది. కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్
ప్రాంతాల వారీగా నిర్ణీత పన్ను మినహాయింపులు ఇవ్వబడుతున్నాయని. అయితే ఈ ప్రక్రియ అంత ఆశాజనకంగా లేదని జిఎస్టీని ప్రవేశపెట్టడం అనేది ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి సంస్కరణల ప్రక్రియను మరింతగా ప్రభావితం చేస్తుందని తెలియజేయడం జరిగింది. అలాగే ద్వంద్వ జిఎస్టీకి ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితులు ఏంటో చూస్తే కనుక, ద్వంద్వ జిఎస్టీ అనేది భారతదేశం వంటి దేశాల్లో ఉత్తమమైనటువంటి పరిష్కారం. కేంద్ర రాష్ట్ర స్థాయిలో పన్ను సంఖ్య తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇది అమలుపరచడానికి కూడా ఎంతో సులువుగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే పన్ను రేట్లలో తగ్గుదల ఏర్పడుతుంది. పన్నుల క్యాస్కేడింగ్ ప్రభావం తొలగించడం జరుగుతుంది. సరళీకృత పన్ను విధానం వర్తించడం వీలు పడుతుంది. అలాగే భారతదేశం వంటి అసమాన రాష్ట్రాలు కలిగినటువంటి ఒక సమాఖ్య దేశంలో ద్వంద్వ జిఎస్టీ అనేది ఉపయోగపడుతుంది. రాజ్యాంగపరమైనటువంటి కష్టాలు ఈ ఏకీకృత పన్ను విధానంలో ఉన్నాయి కాబట్టి ఆర్థిక సమాఖ్య సింగిల్ జిఎస్టీ మోడల్ని అనుసరించడం కరెక్ట్ కాదని, ఏకీకృత జిఎస్టీ అనే సమాఖ్య రాష్ట్రాలు ఉనికిలో లేదు కాబట్టి ఈ డ్యూయల్ జిఎస్టీ, ద్వంద్వ జిఎస్టీ అనేది సమాఖ్య భారతదేశం కోసం చాలా ప్రాక్టికల్గా ఉంది. అందువల్ల డ్యూయల్ జిఎస్టీ ఈ డ్యూయల్ జిఎస్టీ మన ఉన్నటువంటి డ్యూయల్ జిఎస్టీ ఈజ్ బెటర్ దాన్ యూనిఫైడ్ జిఎస్టీ. అంటే ఏకీకృత పన్ను విధానం కన్నా ద్వంద్వ జిఎస్టీని మనం ఉత్తమమైనటువంటి పన్ను విధానంగా చెప్పుకోవచ్చు. ఏకీకృత జిఎస్టీ కంటే ద్వంద్వ జిఎస్టీ అనేది ఉత్తమంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం అసలు ఈ ద్వంద్వ జిఎస్టీ విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీని విధిస్తాయి. కేంద్ర ప్రభుత్వం మరియు సాధికారత కమిటీ కూడా విధానాన్ని సమర్థిస్తుంది. భారతదేశం సమాఖ్య దేశం కావడంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రాలకి తగిన శాసనాల ద్వారా పన్ను విధించడం, వసూలు చేయడం అనేటువంటి అధికారాలను కలిగి ఉంటాయి. రెండు స్థాయిల్లో ప్రభుత్వాలకి రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులు, అధికారాలు కూడా ఉంటాయి. కనుక వాటి నిర్వహణకు ఆర్థిక వనరులు సేకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ద్వంద్వ జిఎస్టీ అనేది రాజ్యాంగం సూచించినటువంటి ద్రవ్య సమాఖ్యవాదానికి అనుగుణంగా ఉంటుంది. ఉమ్మడి పన్ను పునాదిపై కేంద్రం అలాగే రాష్ట్రం ఏకకాలంలో విధించేటువంటి ద్వంద్వ జిఎస్టీ రాష్ట్రంలో అంతర్గతంగా జరిగే వస్తువులు, సేవల సరఫరాపై కేంద్రం విధించేటువంటి జిఎస్టీని కేంద్ర జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీగా, అలాగే రాష్ట్రాలు విధించేటువంటి జిఎస్టీని రాష్ట్ర జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా పిలుస్తారు. అదేవిధంగా రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వస్తు సేవల సరఫరాపై కేంద్రం ఏకీకృత జిఎస్టీ, ఐజిఎస్టీని విధించి అమలు చేస్తుంది. సో ఈ ద్వంద్వ జిఎస్టీ అంటే మనకి క్లియర్గా అర్థమైంది కదా. ద్వంద్వ జిఎస్టీ అనేది జిఎస్టీ విధానంలో కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీని విధిస్తాయి. కేంద్ర ప్రభుత్వం మరియు సాధికారత కమిటీ కూడా ఈ విధానాన్ని సమర్థిస్తుంది. భారతదేశం సమాఖ్య దేశం అవడం వల్ల అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు తగిన శాసనాల ద్వారా పన్ను విధించి వసూలు చేయ అధికారాన్ని కలిగి ఉంటాయి. రెండు స్థాయిల్లో ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధులు, అధికారాలు ఉంటాయి కనుక వాటి నిర్వహణకు ఆర్థిక వనరులు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. అందువల్ల ద్వంద్వ జిఎస్టీ అనేది రాజ్యాంగం సూచించినటువంటి ద్రవ్య సమాఖ్యవాదానికి అనుగుణంగా ఉంటుంది. ఉమ్మడి పన్ను పునాదిపై కేంద్రం అలాగే రాష్ట్రాలు ఏకకాలంలో విధించేటువంటి ద్వంద్వ జిఎస్టీ రాష్ట్రంలో అంతర్గతంగా జరిగే వస్తువులు అలాగే సేవల సరఫరాపై కేంద్రం విధించేటువంటి జిఎస్టీ, సిజిఎస్టీ, అలాగే రాష్ట్రం విధించేటువంటి జిఎస్టీ, ఎస్జిఎస్టీ. అదేవిధంగా రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి వస్తు సేవల సరఫరాపై ఐజిఎస్టీని విధించి అమలు చేస్తుంది. సో ఈ యూనిఫైడ్ జిఎస్టీ కన్నా మనం డ్యూయల్ జిఎస్టీని ఈ విధంగా బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏకీకృత పన్ను విధానం కన్నా ద్వంద్వ జిఎస్టీ అనేది ఉత్తమంగా చెప్పుకోవచ్చు. సో ఈ ద్వంద్వ జిఎస్టీ అనేది ఈ మోడల్ వెరీ ఈజీ, అంటే స్వల్పకాలంలోనే ప్రవేశపెట్టవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరోక్ష పన్ను విధానంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ రాజ్యాంగంలో కొన్ని సవరణలు అనేవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పన్నుపై పన్ను భారం ఇది గణనీయంగా తగ్గిస్తుంది. కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సమన్వయపరుస్తుంది. సరఫరా గొలుసు మొత్తం వస్తు సేవల పన్ను విధింపుకి కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ ప్రోత్సహిస్తుంది. సరఫరా గొలుసు అంటే ఏంటి? సప్లై చైన్. కేంద్ర అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పన్ను శాఖల్లో మౌలిక సదుపాయాలను స్వల్పంగా మార్పు చేయాల్సినటువంటి అవసరం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి
కంపెనీల పోటీతత్వ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ విధానంలో వినియోగదారునికి అనేది ఖర్చులు తగ్గిస్తుంది. సో ఈ విధమైనటువంటి లాభాలు ఉండడం వల్ల ఏకీకృత పన్ను విధానం కంటే, ఏకీకృత జిఎస్టీ కంటే ద్వంద్వ జిఎస్టీ అనేది ఉత్తమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనం యూనిఫైడ్ జిఎస్టీ, డ్యూయల్ జిఎస్టీ అంటే డ్యూయల్ జిఎస్టీ ఈజ్ బెటర్ దెన్ యూనిఫైడ్ జిఎస్టీ అనేది గురించి తెలుసుకున్నాం. తర్వాత క్లాసెస్లో మిగతా టాపిక్స్ గురించి చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.